వారికి కావలిగా ఉండాలంట. అగ్నిలో నుంచి రక్షించినట్లు రక్షించాలంట. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టారు. బాప్తీసం తీసుకున్నటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఈ పని చెయ్యాలండి. ప్రార్థనలకి వెళ్తూ ఉంటారు. కొందరిని రక్షించండి, సిద్ధపరచండి, కావలిగా ఉండండి అని ఒక్కరికి చెప్పలేదండి, పాస్టర్స్కి చెప్పలేదండి. మీతో చెబుతున్నాను, అందరితో చెప్తున్నాను అన్నాడు. ఒకసారి చూడండి, మార్కు సువార్త 31వ అధ్యాయము 37 వచ్చిన భాగంలో చూడండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 37 వచ్చిన భాగం అండి, చూడండి ఒకసారి. నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ మాట అందరితో చెప్పారు దేవుడు. ఏం చెప్పారు? మీరు సిద్ధముగా ఉండండి, అనుకొనని గడియలో ఆయన మనుష్య కుమారుడు వచ్చును కనుక మనమందరము కూడా రాకడలో ఎత్తబడాలి, ఆయన కుడిపార్శ్వమున పరలోకములో కూర్చొని ఉండాలి అనేటువంటిది ఆయన కోరిక. ఆయన కోరికండి. మనం ఉగ్రత పాలవటం ఆయనకి అంత మాత్రం కూడా ఇష్టం లేదండి, ఇష్టం లేదు. అలే మనం అందుకని పరలోకానికి వెళ్ళేటువంటి వరకు బుద్ధిమందేనంట. నేను అనేక ప్రాంతాల్లో వాక్య పరిచయం చేస్తూ ఉంటాను, అనేక దేశాల్లో, అనేక ప్రాంతాల్లో కావచ్చు. అంత మాత్రాన నేను పరలోకానికి వెళతాను అని నేను అనుకుంటే అది వ్యర్థమే. జనులు ప్రయాసపడుదురు కానీ అగ్ని పాలగుటకు మాత్రమే. అందువలన పాతాళము అపరిమితముగా నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెను కనాలి కదండి, అంతే కదా. మనం రక్షించబడిన వెంటనే ఇంకొక మనిషిని మనం దేవుని దగ్గరికి నడిపించాలి. ఇది అగ్నిలో నుంచి వారిని రక్షించినట్లు. అందుకని మనకున్నటువంటి టాలెంట్స్ దే ఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లార్డ్. మనకున్నటువంటి టాలెంట్స్, మనకున్నటువంటి అందము, మనకున్నటువంటి ఐశ్వర్యము, ఇవన్నీ కూడా కౌంట్లోకి రాదండి. దేవునికి ఇష్టకరముగా ఉండాలి, దేవునికి అంగీకారంగా ఉండాలి. దేవుడు చూచి, నిన్ను నన్ను మనలను చూచి సంతోషించాలి కానీ బాధపడకూడదు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు వారు మరియా మార్తా ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు మరియమ్మ క్రీస్తు వారి దగ్గర ఉండి క్రీస్తు వారు చెప్పిన వాక్యం వింటా ఉంది. మార్తమ్మ ఏం చేసిందండి? మొత్తం వంట పని చేసుకుంటా ఉంది. అంటే పైగా అంటుంది క్రీస్తు వారిని, అయ్యా నీకు కొంచెం జాలి లేదా? ఇక్కడ పని చేసుకుంటున్నా కదా, పంపించవచ్చు అని పిలిచింది ఎవరండి? అసలు క్రీస్తు వారిని పిలిచిందేమో ఈవిడే. అలాగే మార్తా, నీవు అనేకమైనటువంటి పనుల వలన విచారము కలిగి ఉన్నామంట. మనము కూడా అనేక రకాలైనటువంటి సమస్యల వలన విచారము కలిగి ఉన్నామండి. ప్రియమైన దేవుని బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి ఏదైనా ఒక సమస్య ఉన్నది అంటే ఆ సమస్య నుంచి దేవుడు ఖచ్చితంగా విడుదల దయచేసి విడిపించి మన జీవితంలో, మన కుటుంబంలో సంతోషము, శాంతి, సమాధానమును, ఆనందమును, ఐశ్వర్యమును దయచేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాధపడాల్సిన అవసరం లేదు. ఏ విధంగా బాధపడాలి, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, గుండె చెదిరిపోతూ ఉంటుంది. అందుకని అంటాడు దావీదు భక్తుడు, అంటాడు భలే అనుభవం, నా ఇష్టానుసారుడు. దావీదు నా ఇష్టానుసారుడు, నా చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడు, నా జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. అలాగ అనిపించుకోవాలండి, అలాగ అనిపించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే దేవుడు మార్చగలరు.
ఏమి మార్చగలరు? ఏదైనా మార్చగలరు. మనకు ఒక సమస్య ఉందంటే సమస్య నుంచి విడుదల దయచేసి విడిపిస్తారు, చేయగలరు. కాకపోతే ఏంటంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయనకి తెలియచేయాలి. ఏమి తెలియచేయాలి? ఏ విధముగా తెలియచేయాలి? ఇది నీకు తెలుసు కదయ్యా, ఇది నీకు తెలుసు కదా. ఒకవేళ అందుకని దావీదు గారు, నాలో మీకు ఆయాసకరమైనటువంటి ఏదైనా ఉన్నదేమో ప్రభువా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, చెదిరిపోవాల్సినటువంటి అవసరం లేదు. నీ సమస్యలు చాలా చిన్న విషయాలు అన్నమాట. దేవునికి గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని, వారి గాయములన్నీయు కాటుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ట్రాన్స్పరెంట్గా ఉండాలి. దేవుడు మనల్ని చూసినప్పుడు మనల్ని ఆవగింజంత లోపము మనలో ఉండకూడదండి. ఈవెన్ హెయిర్ కూడా చెప్పాను కదా, పాస్టర్స్ మాకు తెనాల్లో పాస్ గారు, ఏమండి ఇప్పుడు ఈ తలలో వెంట్రుకలన్నీ అయిపోయినాయి, రాలిపోయినాయి, రాలగొట్టేశారు ఆయన, దేవుడు రాలగొట్టేశారు. ఇది వాస్తవమే. మరి ఆయన సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా నెల రావడానికి వీల్లేదు కదండి. ఏమన్నా పాస్ గారికి చాలా దేవుడు ఆశీర్వదించారండి, ఫారిన్ నుంచి చాలా డబ్బులు వస్తాయి ఆయనకి. ఆయన కూడా విగ్గి తెచ్చుకున్నాడండి పోయి. అంత అవసరం అండి? ఇంకా ట్రాన్స్పరెన్సీ ఎక్కడుందండి? ఆ దేవుడు బాధపడతారా? బాధపడరండి. అక్కడ 38 సంవత్సరాల నుంచి వెళ్తా ఉన్నాడు ఆయన, 40 సంవత్సరాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆవిడ 60 సంవత్సరాల నుంచి చర్చకు వస్తుంది, మార్పు లేదు. ఇంకా నువ్వు ఎక్కడ సిద్ధపడతావు? నీతో ఉన్నవారిని ఎలా సిద్ధపరుస్తావు నీవు? మనం ఒక కొత్త వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు పరిమళమైనటువంటి వాసన రావాలంటండి, పరిమళమైనటువంటి వాసన. నేను లాస్ట్ టైం ఇక్కడ యూఎస్కి వచ్చినప్పుడు మా పాప ఒకటి పెర్ఫ్యూమ్ $250 పెట్టి ఉంటుంది. నేను క్యాలిక్యులేట్ చేస్తే చాలా ఎక్కువ. నాన్న వద్దు నాన్న, మాకు తెనాల్లో ఒక 10 రూపీస్ పెడితే ఇంత బాటిల్ ఇస్తాడంటే ఒక 4 రోజులు పోతుంది బట్టలు తిన్నా కూడా. ఎందుకు వద్దు నాన్న అని చెప్పి, వద్దు నాన్న. అది కాదు కావాల్సింది. కొంతమంది చాలా అసహించుకుంటారు. ఏం స్మెల్ ఇది, అసూయ అనమాట. అది అలా ఇష్టమని కాదు, అది అసూయ అనమాట. అసూయతో మనం ఏదో వాళ్ళు వాడుకోలేదు కదా, మనం ఏదో వాడుకుంటామో అసూయతో ఉంటాడు. ఇది కాదు, నీవు నేను మనము పరిమళమైనటువంటి వాసన కలిగి ఉండాలి అని. ఈ స్మెల్స్ చాలా రకాలైనటువంటి స్మెల్స్ ఉన్నాయండి. మన దగ్గర జీవపు వాసన మనము కలిగి ఉండాలంట, పరిమళమైనటువంటి వాసన. చూడండి ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచ్చిన భాగంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వాసన గురించి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇక్కడ రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. చాలా. ఇప్పుడు మనం ఏమై ఉండాలండి? క్రీస్తు వారి యొక్క సువాసన మనము కలిగి ఉండాలి. క్రీస్తు వారి యొక్క సువాసన మనము కలిగి ఉండాలి అంటే గలతీయులకు రాసిన పత్రికలు ఉంది, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారని మీరు తెలుసుకోవాలి. క్రీస్తును ధరించుకున్నటువంటి మనము ఎలా ఉండాలంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఇంకా పాపం అనేటువంటిది ఉండకూడదు.
అప్పుడు క్రీస్తు వారి యొక్క సువాసన మనము కలిగి ఉంటామండి. 40 దినాలు 40 రాత్రులు 40 పగళ్ళు మంచినీరు కూడా తాగలేదంటండి మోషే గారు. ఆయన ముఖము చూడవెరసిరి. అందుకని ఆయన ముఖము చూసి భయపడినప్పుడు ముఖం మీద ముసుగేసుకున్నారు మోషే గారు. మన మొక్కలు కూడా ఉంటాయండి, కొంతమంది ఉంటారండి అసలు కీన్ అబ్జర్వేషన్ బట్టి ఇట్లా చూస్తూ ఉంటారు. సైన్స్ కళ్ళు కళ్ళకి ఎక్సర్సైజ్ అనమాట, చూసి చూడనట్టు చూస్తుంటాం అనమాట. అంత కీన్ అబ్జర్వేషన్ అనమాట. అసూయతో ఉంటారు. మనం ఎలాంటే క్రీస్తు సువాసన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో చెడు వాసన రాకూడదండి. చెడు వాసన ఎవరి దగ్గర వస్తుంది? ఎవరైతే పాపములో ఉంటారో. పాపము చూపు ద్వారా, తలంపు ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, ఆలోచన ద్వారా దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతిదీ పాపమేనండి. ఈ పాపం ఎవరైతే కలిగి ఉంటారో చెడు వాసన కలిగినటువంటి వారుగా ఉంటారు. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచ్చిన భాగంలో ఉంటుంది చూడండి. ఈ మాట చెడు వాసన గురించి వ్రాయబడి ఉంది ఇక్కడ. ప్రసంగి 10వ అధ్యాయం 1వ వచ్చిన భాగంలో చూసినట్లయితే చాలా చూసారు ఇక్కడ ఏమిటంటే చెడు వాసన గురించి వ్రాయబడింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దగ్గర జీవపు వాసన, పరిమళమైనటువంటి వాసన, మనోహరమైనటువంటి వాసన, క్రీస్తు వాసన మనము కలిగి ఉండాలండి. క్రైస్తవులమైనటువంటి మనము రేపు ఏమి సంభవించనయ్యనదో మనకు తెలియదండి. మీరు సిద్ధపడి ఉన్నారా? నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ నేను పరలోకానికి వెళ్తానని చెప్పి నాకు తెలియదు. నేను అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు గ్యారంటీ లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నా ఇంటిని, నా సంఘాన్ని, నా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను నేను నడిపించాలి. ఎవరి చిలువ వాళ్ళు మోసుకోవాలి, కరెక్టే. దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత. నేను సిద్ధపరచాలి, వారికి కావలగా ఉండాలి, వారిని క్రీస్తులోకి నడిపించాలి, పరలోకానికి నడిపించాలి, వారిని ప్రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నదండి. అందుకని ఇక్కడ చివరిలో ఈ బైబిల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా చూసినట్లయితే నేను ఎన్నో ప్రసంగాలు చేయొచ్చు, ఎంతసేపు అయినా ప్రార్థన చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ చివరికి వచ్చేటప్పటికి ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ చూడండి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే, నేను ముగిస్తున్న నా టైం అయిపోయిందండి. ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయము 15వ వచ్చిన భాగంలో ఒక మాట చూడండి, నేను ముగిస్తున్నాను. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడిన యెడల వాడి అగ్నిగుండములో పడవేయబడును. ఇక్కడికి రావాలండి ఎవరైనా కూడా. హూ ఎవర్ ఇట్ మే బి, బిషప్స్, అపోస్టల్స్, కాపర్లు, పరిచారకులు, ప్రాఫిట్స్, స్వస్థత వరం కలిగినట్టు ఎవరు, హూ ఎవర్ ఇట్ మే బి, ఎవని పేరైనను ఈ జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. మనం అగ్నిలో పడటం దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన ప్రియమైనటువంటి కుమారుని ఈ లోకానికి మానవుడిగా పంపించారండి. మన కోసం వచ్చారు. అంటే మన క్రీస్తు వారు ఇప్పుడు క్రిస్మస్ భలే చాలా, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూసినట్టయితే నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది క్రిస్మస్. అసలు యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారో తెలుసండి? ఎవరైనా చెప్పగలరా? డిసెంబర్ 25th చేస్తాం, తెలుసా? చాలా మంది పాస్టర్స్ కూడా తెలియదు. తెలుసా మీకు? ఎవరికైనా ఒక్కరికి తెలుసా? యేసుక్రీస్తు డిసెంబర్ 25th పుట్టారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన యేసుక్రీస్తు డిసెంబర్ 25వ తారీఖున పుట్టారని చెబుతానంట 10 లక్షలు ఇస్తానన్నాడు. ఓ పాస్టర్స్ అంటే పెద్ద టీంకి బయలుదేరారు. ఎవరు చెప్పలేకపోయారు. బైబిల్లో ఉన్నదండి, బైబిల్లో ఉంది. ఎలా ఉంది? ఆయన 25నే పుట్టారు, కానీ ఎప్పుడు చనిపోయారు? ఫ్రైడే చనిపోయారు.
కానీ ఏప్రిల్లో చనిపోయారా, మార్చిలో చనిపోయారా, మే నెలలో చనిపోయారు బైబిల్లో లేదండి. ఇది వీళ్ళు కల్పించిన, అది రాంగ్. క్రీస్తు వారైతే డిసెంబర్ 25నే పుట్టారు. ఎలా పుట్టారు? క్రీస్తు శకం ఎప్పుడు ఆరంభమైందండి? శకం ఎప్పుడు ఆరంభమైంది? క్రీస్తు వారు పుట్టక మునిపేమో క్రీస్తు పూర్వము అన్నారు కదా. క్రీస్తు వారు పుట్టిన తర్వాత క్రీస్తు శకము అన్నారు. ఈ శకం ఎప్పుడు ఆరంభమైంది చెప్పండి? ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరం. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాండి? 2024వ సంవత్సరంలో ఉన్నాం. అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? శకం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1వ తారీఖు 1వ నెల 1వ సంవత్సరం స్టార్ట్ అయింది. ఇది కరెక్టే కదా? ఒప్పుకుంటారు కదా? ఈ 1వ తారీఖు నుంచి 8 దినాలు కిందకి రండి. 1, 31, 30, 29, 29, 28, 27, 26, 20 ఎన్ని రోజులండి? 8 రోజులు. క్రీస్తు వారు పుట్టిన 8వ దినాన సున్నతి చేశారు. క్రీస్తు వారికి సున్నతి చేసిన తర్వాత శకం ఆరంభమైంది కనుక, శకం 1/1/1లో స్టార్ట్ అయింది కనుక, ఆ 1 నుంచి 8 దినాలు వచ్చిన తర్వాత డిసెంబర్ 25న క్రీస్తు వారు పుట్టారండి. ఇది సత్యం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరిగా నేను ముగిస్తున్నాను. ఎంతసేపైనా ప్రార్థన చేయండి, ఏమైనా చేయండి, కానీ మనము సిద్ధపడి, మనతో ఉన్న వారిని సిద్ధపరిచి, వారికి కావలిగా ఉండి, ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చేసినా కూడా మన పేర్లు ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము రాబోతున్నది. ఆ కాలమున సమాధులలో నిద్రిస్తున్న అనేకులు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమును బయటికి వచ్చేదరు. అంటే ఏంటండి ఇది? మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఇప్పుడు ఎలాగ ఉన్నావు? బయటకు వస్తారు, చనిపోయినటువంటి వారు కూడా వస్తారు. ఎలా ఉంది? మృతులైన గనులు హీనులు యేసయ్య ఎదుటానో ప్రతివారు నిలచియుందురు బ్రతికిన రీతిగానే. ప్రతివారు నిలచియుందురు బ్రతికిన రీతిగానే. ఓ మానవు నాని గతి ఏమౌను తెలియునా? ఏమేమి చేయుచుంటివో తాపించుకొందువా? ఏమేమి చేయుచుంటివో తాపించుకొందువా? మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడకపోయినట్లయితే ఈ ప్రయాసంతయు కూడా వ్యర్థమే. నువ్వు 60 years నుంచి రండి చర్చికి, 100 చర్చిలు కట్టివ్వండి, పర్వాలేదు. నీ సంఘంలో 4,000 మంది ఉండొచ్చండి, 10,000 మంది ఉండొచ్చండి. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ మన పేర్లు జీవగ్రంథములో వ్రాయబడాలి అంటే మనకు మనము మేలు చేసుకోవాలి. అంటే ఈ దేహములో ఉన్నటువంటి ప్రతి అవయవములో పాపం ఉంటుందండి. ప్రతి అవయవములో పాపం ఉంటుందండి. ఈ ఐలిడ్స్లో కూడా పాపం ఉంటుందండి. దేవుడిచ్చి నీ తీసేసి, ఈ దేవుడిచ్చింది అని వేరే విధంగా అనుకోకుండా చెప్తున్నాను. ఈ దేవుడిచ్చి నీ తీసేసి దీనికి వేరే ట్రాన్స్పరెంట్ మళ్ళీ ఏంటంటే ఆర్టిఫిషియల్ అతికిచ్చేంత పొడుగు ఏంటండి? సకనం సిక్కిన అందమే కానీ సగంలో ముఖంలో అందం ఉండాలి, కానీ ఇవన్నీ పెట్టుకుంటే ఎలాగండి? మరి ఎలాగా? దేవుడు ఎలా క్షమిస్తారండి? దేవుడు ఎలా క్షమిస్తారు? నీ ప్రార్థన, నీ ప్రయోజనం ఏమిటి? నీ ప్రార్థనకు వస్తున్న ప్రయోజనం ఏమిటి? నువ్వు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? ఒక పరిశుద్ధ వివాహానికి
ఈ వధూవరులను ఏ విధముగా సిద్ధపరుస్తారో ఆ విధముగా ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. ఈ సంఘము అనగా వధువు, ఈ వధువు సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి రాబోతూ ఉన్నాడు. ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉంటారో, ఎవరైతే సిద్ధపరుస్తారో, వారికి కావలుగా ఉంటారో, ఎవరి పేర్లైతే ఈ జీవగ్రంథంలో వ్రాయబడతాయో అటువంటి వారిని మాత్రమే దేవుడు ఆయనతో వెంట పెట్టుకుని వెళ్తారు. అందుకని అక్కడ ఒక మాట, ఇండెఫినెట్ మాట మాట్లాడారు దేవుడు. యోహాను సువార్త 14:5 నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల. ఇట్స్ డెఫినెటా ఇండెఫినెట్ అండి? ఇట్స్ ఇండెఫినెట్ కదా. నేను స్థలం సిద్ధపరుస్తాను, మీరు రండి. ఇట్స్ డెఫినెట్. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల అంటే ఇట్స్ ఇండెఫినెట్. ఆ స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మలను తీసుకొని వెళ్ళేదను. ఇది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధత కలిగి, ఏ పాపము లేకుండా పరిశుద్ధత కలిగి ఎవరైతే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, అంత మాత్రం కాకుండా మనతో ఉన్న వారిని సిద్ధపరచాలి, వారికి కావలిగా ఉండాలి. వారిని అగ్నిలో నుంచి రక్షించిన విధముగా మనం రక్షించినట్లయితే మన ప్రయాసము వ్యర్థమే. దేవుడు అడుగుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనకు అవకాశం లేదు కనుక, మనకు ఏ దినమని ఏమి సంభవించనో తెలియదు కనుక, రాకడ ఆయన మనం అనుకున్న గడియలో ఆయన వస్తారు కనుక మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయించుకోవటానికి మనం ప్రయత్నం చేద్దామండి. ఒకండి దేవుడి కొద్ది మాటలు మీ మినిట్లో భద్రపరిచి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమె. మీ అందరికి వందనాలు. ఏదైనా చిన్న మరి మీకు ఇబ్బంది కలిగించేటువంటి మాటలు ఏదైనా ఉన్నట్లయితే దయతో నన్ను క్షమించండి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సమయంలో మనము హోలీ కమ్యూనియన్లోకి వెళ్దామండి. అందరం మన హృదయాలని సెర్చ్ చేసుకుంటూ ప్రభు రాత్రి భోజనానికి వెళ్దాం. జేవిస్ బ్రదర్ అండ్ ప్రగతి సిస్టర్ వచ్చి పాడబడుతుండగా కుదిరిన వాళ్ళు సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద ఉండి లెట్స్ ఎగ్జామైన్ అవర్ హార్ట్స్, మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. పాస్టర్ గారు నడిపిస్తారు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యొక్క క్రీస్తు వారి యొక్క శరీరము రక్తములో పొందటానికి ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉండారో ప్రార్థనా పూర్వకంగా ఉండండి. వాక్య భాగంలో యోహాను సువార్తలో క్రీస్తు వారు చెప్పినటువంటి మాటను మనం అంగీకరించాలండి. ఇక్కడ ఏం చెప్పారంటే యోహాను సువార్త మరి 6వ అధ్యాయంలో 56వ వచన భాగం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. తర్వాత జీవము కలిగిన తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. కనుక ఆయన శరీరము మనం ఎందుకు భుజించాలి అంటే చెప్తున్నారు ఆయన, నేను దహించేటువంటి అగ్నిని, ఒకడు తన వడిలో అగ్ని కణములు ఉంచుకుని వాని వడి కాలకుండునా అనున్నదండి. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల వాని పాదములు కాలకుండా ఉండునా. అలాగే ఇప్పుడు ఈయన క్రీస్తు వారి యొక్క శరీరం అగ్నితో సమానం. మన శరీరములో
ఏదైనా ఇంకా మలినాలు కనుక ఉన్నట్లయితే క్రీస్తు వారి యొక్క శరీరము, అగ్ని అనేటువంటి ఈ శరీరము మనము భుజించుట ద్వారా మనలో మన దేహంలో, మన శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా కాల్చబడతాయండి. కాల్చబడిన తర్వాత క్రీస్తు వారి యొక్క రక్తముతో ఆ కాల్చబడినటువంటి అదంతా కూడా కడగబడుతుందండి. అమూల్యమైనటువంటి రక్తం కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, క్రీస్తు వారు చెప్పారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ఈ యొక్క క్రీస్తు వారి యొక్క శరీరమును, రక్తమును ఎవరు కూడా అయోగ్యముగా తీసుకోకూడదండి. అందుకని కొరింథీయులకు రాసిన పత్రికలో అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చు, రక్తమును గూర్చు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కనుక ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు కూడా యోగ్యత లేకుండా, మీరు సిద్ధపాటు లేకుండా, మీరు ప్రేరేపణ లేకుండా క్రీస్తు వారి శరీరంలో, రక్తంలో ఎంత మాత్రమును కూడా మీరు పొందకూడదండి. అఫ్ కోర్స్ లేట్ అయితే కావచ్చు, మీరు ఆగండి. కానీ అందరు తీసుకుంటున్నారు కదా అనే ఉద్దేశంతో తీసుకోకూడదండి. మళ్ళీ మనం పరీక్ష చేసుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే సిద్ధపాటు కలిగి లేకపోతే ఈ దహించేటువంటి అగ్ని అయినటువంటి ఆ శరీరము ద్వారా మనము బలహీనపరచబడతామండి. శారీరకంగా అనేక రకాలుగా మనం బలహీనపరచబడతాం. కనుక ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉండారో అటువారు మరి మీ కుడి హస్తాలు చూసినట్లయితే క్రీస్తు వారి యొక్క శరీరము, రక్తము మీ వద్దకు తీసుకొని రాబడుతూ ఉన్నది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు వారి యొక్క శరీరం రక్తం అందినటువంటి వాళ్ళు ప్రార్థన చేసుకొని మరి క్రీస్తు వారి యొక్క శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని మీరు పానం చేయండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందింది ప్రభు అని యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. కనుక క్రీస్తు వారు మనకి చెప్పారు కనుక ఆయన చెప్పినటువంటి మాట ప్రకారము ఆయన శరీరాన్ని రక్తాన్ని మనము భుజించాలి. మరి అందినటువంటి వారు ఇంకా ఎవరికైనా అందనట్లయితే, ఇంకా ఎవరైనా సిద్ధపాటు కలిగి లేనట్లయితే సిద్ధపాటు కొరకు మరి ప్రార్థన చేసుకోండి. క్రీస్తు వారి యొక్క శరీరము రక్తం మనం భుజించుట వలన మనం నిత్య జీవాన్ని మనము పొందుకుంటాము. దేవుడు మనల్ని బలపరుస్తారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచుతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధుడా, మీ బంగారు పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన కూడి వచ్చిన నీ బిడ్డలను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ సంఘమును బట్టి వందనములు నాయన. ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారయ్యా. మమ్మల్ని ఇప్పటి వరకు బ్రతికించి సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరును మీరు దర్శించండి తండ్రి. పేరు పేరున నాయన మీరు నాయన బిడ్డలు తాకండి తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సంఘము మీది సంఘ సరిహద్దులు విశాలపరచండి, సంఘమును బలపరచండి. ఈ సంఘమును ఏర్పాటు చేసినటువంటి దైవదాసులు ప్రభువా, ఇక్కడ వాళ్ళు ఇండియాలో ఉన్నారంటే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అవసరాలు మీరు తెచ్చండి, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమును, ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. వారికి కలిగినటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేసి విడిపించండి ప్రభా. మీకు వందనాలు. అపవాది మీతో అంటున్నాడు ఏవు గారి గృహం గురించి, ఆయనకు కలిగిన వాటికి సమస్తమునకును కంచె వేసేది కదా అంటున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా నడుగుండి సహాయించండి. వారి గృహాల తల్లిదండ్రులు విడిచి వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, వారికి మీరు తోడుగా వాళ్ళు బలపరచండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ బిడ్డలను నేను ఈ సంఘాన్ని మీ కృప కలిగిన హస్తములకు నేను అప్పగిస్తున్నాను. ఏ తెగులు, వైరస్, అంటువ్యాధి, బలహీనత బిడ్డలను ఆవరించుకుంటే కలవరస్తులు మీరు కాచిన విలువైన పరిశుద్ధమైనటువంటి రక్తం బిడ్డలపైన ప్రోక్షించి రక్తంతో సీలువేసి ముద్రడి సహాయం చేయండి. మధ్యాహ్న కాల దీవులతో నింపండి. మధ్యాహ్న కాల ప్రార్థన అంగీకరించి ఆలకించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేట అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.